హలో ఎవ్రీవన్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణ ప్రభుత్వంలో ఆన్లైన్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించిన జాబ్ కార్డ్ కూలీల వివరాలు ఎలా తెలుసుకోవాలి మన మొబైల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. మధ్యలో ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఫ్రెండ్స్. జాబ్ కార్డ్ కూలీల వివరాలు మీకు ఎలా తెలుసుకోవాలి చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ క్రోమ్లోకి వెళ్ళి మీరు ఇక్కడ టైప్ చేయాలి ఫ్రెండ్స్. MGNREGS తెలంగాణ అని టైప్ చేయాలి ఫ్రెండ్స్. తెలంగాణ టైప్ చేయగానే మీకు ఇక్కడ ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ MGNREGS హోమ్ తెలంగాణ స్టేట్ పోర్టల్ అని మీరు దీని మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. బ్లూ లింక్ మీద క్లిక్ చేయగానే మనకు ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. NRE ద మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ అని మీరు దీన్ని డెస్క్టాప్ సైట్లో మాత్రం ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనేది ఓపెన్ చేస్తే మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్, ఇక్కడ కిందకు వస్తే ఫ్రెండ్స్ లుకింగ్ ఫర్ సంథింగ్ అని ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ ఈ పే ఆర్డర్ FTO స్టేటస్ జాబ్ కార్డ్ చర్చ్ బై నేమ్ పే ఆర్డర్ వర్క్ ID మీరు దేని గురించి తెలుసుకోవాలంటున్నారు. నేను జాబ్ కార్డ్ మన కూలీల వివరాలు తెలుసుకోవాలనుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం జాబ్ కార్డ్ మీద క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. జాబ్ కార్డ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీ 18 నెంబర్ల జాబ్ కార్డ్ ID అనేది ఇక్కడ మీరు టైప్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ 18 నెంబర్ జాబ్ కార్డ్ ID అని మీరు టైప్ చేయాలి ఫ్రెండ్స్. నేను మా జాబ్ కార్డ్ ID టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ మీ జాబ్ కార్డ్ అనేది టైప్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ జాబ్ కార్డ్ నెంబర్ అనేది టైప్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ క్యాప్చా అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు క్యాప్చా ఎంటర్ చేయాలి. స్మాల్ లెటర్స్ క్యాపిటల్ నుండి క్యాపిటల్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇది మీరైతే ఫ్రెండ్స్ ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఇక్కడ గో అనే సింబల్ ఉంటుంది. గో మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. గో మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు క్యాప్చా తప్పండి ఫ్రెండ్స్. క్యాప్చా తప్పండి. మళ్ళీ ఒకసారి మనం స్మాల్ లెటర్స్ క్యాపిటల్ నుండి క్యాపిటల్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మళ్ళీ తప్పు అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ గో మీద క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ డిస్టిక్ ఖమ్మం, మండల ఎర్పాలెం, పంచాయతీ తెక్కలపాడు, హ్యాబిటేషన్ తెక్కలపాడు అవుతుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ జాబ్ కార్డ్ హోల్డర్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం జాబ్ కార్డ్ హోల్డర్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మా నాన్న పేరు వచ్చింది ఫ్రెండ్స్, ముక్కర శ్రీనివాసరెడ్డి, సర్నేమ్ ముక్కర, క్యాస్ట్ వచ్చేసి అదర్స్ వచ్చింది ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్ మా ఇంట్లో ఎంతమంది మా వర్క్ ID ఇంకోటి ఫ్రెండ్స్. ఇక్కడ ఎంతమంది పని చేస్తున్నారు, 3, నేను, మా అమ్మ, మా నాన్న. ఏజ్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ జెండర్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ రిలేషన్షిప్, ఇక్కడ జాబ్ కార్డ్ కేటగిరీ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ పేయింగ్ ఏజెన్సీ, IFSC కోడ్, బ్రాంచ్, డిసిబుల్ ఇంకోటి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇక్కడ మనకు చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కింద వర్క్ బెనిఫిట్స్ కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వర్క్ బెనిఫిట్స్ అనేవి మాస్టర్ రోల్స్ ఇంకోటి ఫ్రెండ్స్. మాస్టర్ రోల్ మీద క్లిక్ చేస్తే ఇంకోటి ఫ్రెండ్స్ నెంబర్ ఆఫ్ డేస్ మనం వర్క్ చేసిన 2020 సంవత్సరానికి 2021 సంవత్సరానికి మనం ఏ సంవత్సరం నుంచి ఎంత వర్క్ చేసాం అనేది కూడా ఇక్కడ మనకి ఎంత అమౌంట్ వచ్చింది ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా చూపిస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా మీ జాబ్ కార్డ్ అనేది ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం పేమెంట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకు ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే పేమెంట్ ఎంత పడ్డాయి మన అకౌంట్లో అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.